ఫైనల్లీ యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఇలా 4 వేరియంట్స్ అయితే లాంచ్ చేసింది. దీంతో పాటు యాపిల్ సిరీస్ 9 ఇంకా అల్ట్రా 2 కూడా లాంచ్ చేసింది. సో ఫస్ట్ యాపిల్ వాచ్ సిరీస్ 9 కోసం మాట్లాడుకుంటే ఇందులో జీరో కార్బన్ రీసైకిల్ మెటీరియల్స్ అయితే యూస్ చేశారు. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఏం ఇంపాక్ట్ అవ్వదు. యాపిల్ మెయిన్ టార్గెట్ 2030 కల్లా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని 100% కార్బన్ రీసైకిల్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఎన్విరాన్మెంట్కి చాలా అందరూ ఇది ఫాలో అయితే బెస్ట్. ఇంకా స్పెక్స్ కోసం మాట్లాడుకుంటే అందులో న్యూరో ఇంజన్ అనే సెన్సర్ని అయితే యూస్ చేశారు. సో దానివల్ల మన వాచ్ని మన ఫింగర్స్ తోనే కంట్రోల్ చేయొచ్చు. సో దీంతో కాల్స్ ఆన్సర్ చేయొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, ఇంకా ఎన్నో కస్టమైజ్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ దీని బ్రైట్నెస్ 2000 నిట్స్ వరకు ఇంక్రీస్ చేశారు. సో దీనివల్ల డే లైట్ లో కూడా ఇది విజిబుల్ చాలా బాగుంది. యాపిల్ సిరీస్ 9 కోసం మాట్లాడుకుంటే ఇందులో S9 చిప్ సెట్ అయితే యూస్ చేశారు. యాపిల్ అల్ట్రా 2 చూసుకుంటే ఇందులో పీక్ బ్రైట్నెస్ 2000 నుండి 3000 ఇంక్రీస్ చేశారు. సో దీని డే లైట్ లో ఇంకా విజిబుల్ చాలా బాగుంటుంది. యాపిల్ హెర్మస్ ఇంకా నైకీతో కొలాబరేట్ అయ్యి న్యూ రిస్ట్ బ్యాండ్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇవి కొంచెం సో సిరీస్ 9 ప్రైస్ 42,000 అయితే అల్ట్రా 2ది 90K. సో ఐఫోన్ 15 సిరీస్ కోసం మాట్లాడుకుంటే ఇందులో మేజర్ అప్డేట్స్ ఏం లేవు. లాస్ట్ ఇయర్ 14 ప్రోలో వచ్చిన స్పెక్స్ ఇందులో కూడా యూస్ చేశారు. సేమ్ డైనామిక్ ఐలాండ్, సేమ్ చిప్ సెట్. సో ఇందులో మేజర్ చేంజెస్ ఏం లేవు. బట్ ఏంటంటే అప్పుడు 14 ప్రో 1,30,000కి వస్తే ఇప్పుడు 80,000కి ఐఫోన్ 15లో వచ్చారు. సో మేజర్ చేంజ్ ఏంటంటే లైట్నింగ్ కేబుల్ తీసేసి యూఎస్బీ టైప్స్ని యాడ్ చేశారు. సో దీనివల్ల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ కేబుల్స్ క్యారీ చేయకుండా ఐఫోన్కి, మ్యాక్బుక్కి వీటన్నిటికి ఒకే యూఎస్బీ-C కేబుల్ కనెక్ట్ అయినట్టు యూస్ చేశారు. అండ్ ఇప్పటి నుండి ఎయిర్పాడ్స్ కూడా యూఎస్బీ టైప్-C పోర్టే ఉంటుంది. అండ్ ఇందులో స్పెక్స్ చూసుకుంటే డిస్ప్లే బ్రైట్నెస్ 2000 నిట్స్ వరకు ఇంక్రీస్ చేశారు. సో డే లైట్లో కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ డిస్ప్లేకి అయితే సేమ్ సెరామిక్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ కెమెరాలో అయితే మేజర్ అప్డేట్ ఐఫోన్లో ఎప్పుడు 12 ఎంపీతోనే వస్తుంది, ఇప్పుడు 48 ఎంపీకి జంప్ అయ్యారు. అండ్ ఫైనల్గా బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫినిష్ తీసి మ్యాటి ఫినిష్ అయితే యాడ్ చేశారు. సో దీనివల్ల ఫింగర్ ప్రింట్స్ పడే ఛాన్స్ చాలా తక్కువ. సో ఇది A16 బయోనిక్ చిప్ సెట్ అయితే వస్తుంది. సో ఫైనల్గా మెయిన్ ప్లేయర్ ప్రో ఇంకా ప్రో మ్యాక్స్. దీనిలో అయితే మేజర్ అప్డేట్స్ సో మెయిన్గా బాడీ అయితే గ్రేడ్ 5 టైటానియంతో బిల్డ్ చేశారు. సేమ్ నాసా మార్స్ మిషన్లో యూస్ చేసిన రోవర్కి యూస్ చేసిన మెటీరియల్స్ దీనిలో కూడా యూస్ చేశారు. సో ఇది స్ట్రాంగ్, డ్యూరబుల్ ఇంకా లైట్ వెయిట్. సో ఐఫోన్లో మెయిన్ డ్రాబ్యాక్ డీప్ కలర్స్ ఏమైనా తగిలితే వాటి కలర్ ఊడిపోతుంది. సో అది జరగకుండా వీళ్ళు టైటానియంలోనే ఆ కలర్ మిక్స్ చేసి ఆ బాడీని అయితే బిల్డ్ చేశారు. సో దీనివల్ల ఏమైనా తగిలినా కలర్ షేడ్ అయిపోకుండా అలాగే ఉంటుంది. అండ్ ఇంకా ఐఫోన్లో మెయిన్ అయిన అలర్ట్ స్లైడ్ని రిమూవ్ చేసి ఒక బటన్ అయితే యాడ్ చేశారు. సో ఈ బటన్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కెమెరా ఓపెన్ అయినట్టు, ఫ్లాష్ లైట్ ఆన్ అయినట్టు, రికార్డ్ చేసుకోవడానికి ఇంకా అండ్ మెయిన్గా దీని చిప్ సెట్ అయితే A17 ప్రో. లాస్ట్ ఇయర్ A16 బయోనిక్కి దీనికి ఒక 20% ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది వరల్డ్లోనే ఫస్ట్ 3 నానోమీటర్తో డిజైన్ అయిన చిప్ సెట్. సో దీనివల్ల ఎఫిషియన్స్ స్కోర్ చిన్నగా అవడం వల్ల పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ అవుతుంది. సో బ్యాటరీ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ అవుతుంది. సో ఈ ప్రో వెర్షన్ అయితే గేమర్స్ని టార్గెట్ చేశారు. ఇందులో రే ట్రేసింగ్ కూడా యాడ్ చేశారు. సో బేసిక్గా రే ట్రేసింగ్ అనేది హై అండ్ గ్రాఫిక్ కార్డులు యూస్ చేస్తారు. బట్ వీళ్ళు ఇందులో యాడ్ చేశారంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సో వీళ్ళు అసాసిన్స్ క్రీడ్ ఇంకా రెసిడెంట్ ఈవిల్ 4 ఇలా చాలా కంపెనీలతో కొలాబరేట్ అయ్యి గేమ్స్ని అయితే డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మెయిన్ కెమెరాలో ప్రోకి, ప్రో మ్యాక్స్కి కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ 48 మెగాపిక్సెల్ యూస్ చేశారు. బట్ సెన్సార్ అయితే కొంచెం పెద్ద చేశారు. సో ఇందులో 120mm లెన్స్ అయితే యూస్ చేశారు. బట్ 120mm లెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఈ కెమెరాలో మిర్రర్ ఇమేజ్ లా క్రియేట్ చేసి దాన్ని అచీవ్ చేశారు. ప్రో మోడల్లో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ ఇంకా 3x టెలిఫోటో సెన్సార్ అయితే యూస్ చేశారు. అదే ప్రో మ్యాక్స్ లో అయితే 5x టెలిఫోటో సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ మెయిన్ కంటెంట్ క్రియేటర్ ఇంకా ఫోటోగ్రాఫర్స్ కోసం దీని లెన్స్ 24 నుండి 35mm లెన్స్ వరకు యూజ్ అవుతుంది. అండ్ ఇందులో 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో సిరీస్లో కూడా లైట్నింగ్ పోర్ట్ తీసి USB Type-C అయితే యాడ్ చేశారు. బట్ ప్రో వేరియేషన్లో అయితే థండర్బోల్ట్ 3 అయితే యాడ్ చేశారు. సో నార్మల్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కన్నా ఇది 20% ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ప్రైజెస్ చూసుకుంటే ఐఫోన్ 15 80,000, ఇంకా 15 ప్లస్ 90,000, అండ్ 15 ప్రో 1,35,000, అండ్ 15 ప్రో మ్యాక్స్ 1,60,000. అండ్ మీరు 15 సిరీస్లో ఏ మోడల్ తీసుకున్నారని కామెంట్ చేయండి. అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ వాట్స్.